తీయగా చల్లగా. నాగవైష్ణవి. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. అందెలు పిలిచిన అలికిడిలో అణు అణువున అలజడులు, ఎదపదమొకటో లాహిరిలో, ఎదపదమొకటో లాహిరిలో, ఎన్నడు ఎరుగని ఉరవడులు. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది తీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది తీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ. ఉత్తరాన ఒక ఊరుము ఊరిమినా, పులిపి చిలిపి మెరుపొకటి మెరిసినా. ఉత్తరాన ఒక ఊరుము ఊరిమినా, పులిపి చిలిపి మెరుపొకటి మెరిసినా. ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనించగా, ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనించగా. నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా. నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా. అనంతలయతో నిరంత గతితో జతులు పాడనా. ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది తీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ.
లేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఆ చరణ్ గారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎస్పీబీ గారు ఎలాంటి ప్రాజెక్ట్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారా? బికాస్ ఈస్ నాట్ డన్ టూ మెనీ, సెలెక్టివ్ గా హీస్ వర్క్డ్. వాట్ మేడ్ హిమ్ టేక్ సమ్ ప్రాజెక్ట్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? యా, టైం. అంటే సింగర్ గా చాలా బిజీగా ఉన్న కాలంలో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ మరి ప్రత్యేకించి నాన్నగారు కంపోజ్ చెయ్యాలి అన్న మాత్రమే ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ఆయన పట్టుదల వేరే ఉంటుంది. నేను ఇలాగే కంపోజ్ చేస్తాను, నాకు లైవ్ ఇన్స్ట్రుమెంట్సే చెయ్యాలి, నేను మొత్తం లైవ్ రీ రికార్డింగే చేస్తాను, అందరు మ్యూజిషియన్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ఉండాలి, అది ఓల్డ్ స్కూల్ టైప్స్ అనమాట. కంపోజ్ చేయడం, తర్వాత ట్రాక్లు రికార్డ్ చేయడం అట్లా కాకుండా అట్లాగే నేను చేస్తాను, అది కొంచెం ఖర్చు అవుతుంది అంటే ఒప్పుకున్న ప్రొడ్యూసర్స్ మాత్రమే నాన్న దగ్గరికి మళ్ళీ రెండో మీటింగ్కి వచ్చేవారు అనమాట. అట్లాంటి సినిమాలు మట్టుకే తను చేసేవారు. అండ్ ఈ మయూరి సినిమా ప్రత్యేకంగా మనం ఆలోచించి చూస్తే ఐ థింక్ హీ వాజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆ టైంలో. ఈ మయూరి వచ్చిన టైంలో ఇది రామోజీరావు గారు చాలా, అండ్ సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ అనుకుంటాను దీనికి, మరీ పట్టుదలతో నాన్నగారే చెయ్యాలి అని వాళ్ళిద్దరూ ఇన్సిస్ట్ చేసిన తర్వాత ఒప్పుకున్న ఒక ప్రాజెక్ట్ మయూరి. సో యా, మీరు చేతిలో ఎంచొచ్చు ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలు ఆయన చేశారన్నది ఐ థింక్ అబౌట్ 25-30 ఫిల్మ్స్ అనుకుంటా, కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని కలిపి. యా, ఆయనకి నచ్చిన ప్రాజెక్ట్స్ మాత్రమే ఆయన ఎంపిక చేసుకున్నారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. యాజ్ అ సో బ్యూటిఫుల్ అండ్ వాట్ అ సాంగ్ అండ్ ఎస్పెషల్లీ ఆ ఎండ్ లో ఇప్పుడు లైవ్ లో చూస్తుంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, సెలబ్రేషన్ ఆఫ్ రాగాస్, మ్యూజిక్ అంతా మ్యూజిషియన్స్ మొత్తంగా. అండ్ చాలా బాగా పాడావు నాగవైష్ణవి, వెరీ గుడ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ షైనింగ్, పాడుతూనే ఉండు. ఇంకొక 15 years లో మ్యాజిక్ ఈస్ గోనా హ్యాపన్ బికాస్ ఆఫ్ యువర్ సింగింగ్. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. వైష్ణవి, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడారు. ఒకటే ఏంటంటే నా వైపు నుంచి ఒక ఆక్షేపణ ఏంటంటే కొంచెం లయ, కొంచెం టెంపో, పల్లవంతా బాగా పరుగులు పెట్టినట్టుగా ఉంది. ట్యూనే కొంచెం వేగంగా ఉంటే దాంట్లో నువ్వు కొంచెం పరుగులు పెట్టినట్టుగా అనిపించింది. చరణం చాలా బాగా పాడావు. ఒక చోట 4 దిక్కుల నడుమ, అది పాడరా, మొదటిసారిగా పాడింది పాడు. 4 దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా. బాగుంది. కొంచెం అక్కడ అప్పుడు ముందు పాడినప్పుడు ఏదో కొంచెం ఇబ్బంది, సరిగ్గా పాడావు. మీరు బాలుగారి స్వరరచన గురించి మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఎలాంటి స్వరరచన ఇది. ముఖ్యంగా అంటే ఒక వైదగ్ధ్యం అంటారు, అంటే వైదగ్ధ్యం అంటే అత్యున్నత నైపుణ్యం. అత్యున్నత నైపుణ్యం కనబరిచిన చోటు ఎక్కడుందంటే, సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగన వరాళి ఎదలు స్వరాల రొదలు పదము పాడన ఆడన. ఆడనని ఎలా కలిపారు అసలు. ఆ బ్రిడ్జ్ తీసుకొచ్చి మళ్ళీ ఇది నా ప్రియ, అక్కడికి అలా పైనుంచి వచ్చి ఆ పదం పాడిన తర్వాత ఆడన అలా ఒక శూన్యం నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఒక ఆ పల్లవికి అనుసంధానం చేసిన విధానం అంతే, ఇంకా తిరుగులేదు. థ్యాంక్ యూ సార్.
మ్యూజిక్ ని సెలబ్రేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. వి సెలబ్రేటెడ్ మ్యూజిక్, వి సెలబ్రేటెడ్ బాలు గారు, వి సెలబ్రేటెడ్ రామోజీరావు గారు, వి సెలబ్రేటెడ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, వి సెలబ్రేటెడ్ జానకమ్మ, వి సెలబ్రేటెడ్ వేటూరి గారు, వి సెలబ్రేటెడ్ పాడతా తీయగా టుడే అన్న అనుభూతిని కలిగించావు. ఎలా పాడావంటే సుగమ నిగమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగన ఆల్రెడీ ఉంది కదా అక్కడ. ఉప్పొంగిపోతూ పాడుతూ ఉండేసరికి కొంచెం పరిగెత్తావు. ప్రియ నర్తన వేళ అయ్యేసరికి పరిగెడుతూ కొంచెం టెంపో ఫాస్ట్ అయింది. ఫాస్ట్ అవడానికి కూడా కారణం ఏంటంటే నువ్వు చిన్నదాన్ని కదా, బుజ్జిగా ఉన్నావు కదా, పదాలన్నీ రోల్ అయిపోతున్నాయి. కాబట్టి ఒకసారి మొత్తం లిరిక్ అంతా ప్రతి అక్షరము నింపాదిగా ఉండేలాగా చదువుకుంటూ ఉండు అప్పుడప్పుడు. ఈ పాట ఇక్కడతో అయిపోలేదు, ఓకే? మళ్ళీ 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 పాడాల్సి వస్తుంది ఎప్పుడో అప్పుడు వేదిక మీద. నీకు నువ్వుగా ఇంప్రూవ్ అవ్వడానికి ఫస్ట్ లిరిక్ అంత దగ్గర పెట్టుకొని ప్రతి అక్షరము వినపడేలాగా చదువుకో. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ అమ్మా. అంటే అన్ని మాటలు ఉన్నాయి, అలా ఎందుకు రాశారు కదా, ఎందుకు కంపోజ్ చేయాలి? మెల్లగా కంపోజ్ చేసి ఉండొచ్చు కదా. చిన్నారులన్నీ పాడాలి కదా, పలకాలి కదా ఆ మాటలన్నీ. అయినా ఈ పాటలన్నీ నేర్చుకోవడం, ఈ మాటలకు అర్థాలు తెలుసుకోవడం, అది ప్రొనౌన్స్ చేయటం, ఇవన్నీ అక్కడే మీరు అసలు నిలబడిపోయారు మీరు అందరూ. అసలు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యూ గైస్, వెల్ డన్. మంచి ఒక అద్భుతమైన పాట. నాకు చాలా నచ్చిన, నాన్న కంపోజిషన్ నచ్చిన పాటని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బంగారం. థ్యాంక్ యూ సార్.